నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు నాయనార్ల చరిత్రకారిణి శ్రీమతి అరుణాచల మాధవి గారు ఉన్నారు. అరుణాచల మాధవి అనే పేరు వారికి అసలు ఎందుకు వచ్చింది? అరుణాచలానికి వారు ఎందుకు ఆకర్షితులయ్యారు? అరుణగిరి అంగ ప్రదక్షిణ చేయాలనేటువంటి ఆలోచన మాధవి గారికి ఎప్పుడు కలిగింది? అంగ ప్రదక్షిణ చేసేటప్పుడు వారికి ఎదురైన ఇబ్బందులేంటి? అంగ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత వారు పొందిన అనుభూతి ఏమిటి? ఇవన్నీ వారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా అరుణాచల శివ. బాగున్నానమ్మా. చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను ఇవాళ. అంటే ఏమన్నా కొన్ని పనులు జరగాలి, ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అంటారు. అది నాకుంది ఇవాళ అని నాకు అర్థమవుతుంది మీతో మాట్లాడిన తర్వాత. జన్మధన్యమనే భావిస్తాను. ఎందుకంటే మీలాగా మేము ఎన్ని పుణ్యక్షేత్రాలు చూడలేదు. మహా అయితే 10ల సంఖ్యలో వెళ్ళామేమో, కానీ మీలా మాత్రం చూడలేదు ఇప్పటిదాకా నేను. ఏమో అదొక తెలియని ఫీలింగ్. బట్ తెలుసుకుందామనే ఆలోచనతోనే మాట్లాడదామని నిర్ణయించుకున్నాము. సో ముందుగా అరుణాచలం. చాలామందికి కలుంటుంది ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోవాలి ఆ అరుణాచలేశ్వరుని అని. సో ముందుగా అంటే మీరు ఎలా ఆకర్షితులయ్యారు అసలు? నాకు అది భలే ఆశ్చర్యం అనిపించింది మీ గురించి తెలిసిన తర్వాత. నాకు పూర్తిగా తెలుసు, ప్రజలకు కూడా, చూసే వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ముందుగా అక్కడి నుంచే ప్రారంభిద్దాము. ఎలా మీరు ఆకర్షితులయ్యారు? ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలం అంటేనే ఒక అపూర్వమైంది, అమోఘమైంది. దాన్ని తలుచుకోవాలంటేనే జన్మాంతరాల పుణ్యం ఉంటే గాని అరుణాచలాన్ని దర్శించుకోలేమని నా ప్రగాఢ విశ్వాసం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఐబీవరం గ్రామంలో సాధారణమైన కుటుంబంలో పుట్టిన నేను 1994 సంవత్సరంలో భగవాన్ రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించే భాగ్యం అరుణాచలేశ్వరుడు కల్పించారు. స్నేహితులందరూ అరుణాచలం వెళ్దాం రమ్మని అంటే నాకు అలాంటి ఇష్టం ఉండదు, నేను రాను అన్నాను. కానీ మాతో ఒక్కరోజు ఉండి వెళ్ళిపోది, కానీ నీకు మెడ్రాస్లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిగాని అన్నారు. మొదటిసారి నేను అరుణాచలంలో రమణాశ్రమంలో అడుగు పెట్టగానే, ఇంతకుముందు నేను ఆనందం, సంతోషం అంటే ఏ స్నేహితుల మీదో, వ్యక్తుల మీదో, తినే పదార్థాల మీద ఉందో అనుకున్నాను. కానీ మొదటిసారి అడుగు పెట్టగానే రమణాశ్రమంలో అక్కడ నేను పొందిన ఆనందానుభూతి మాటలతో చెప్పలేంది. స్నేహితుల వల్ల కానీ, ఇంతమంది బంధువుల వల్ల కానీ, లేకపోతే ఒక ఇష్టమైనది తినటం వల్ల కానీ, ఇష్టమైన వస్తువు ఉండటం వల్ల కానీ, ఇన్నాళ్ళు నేను అనిపించిన శాంతి కాకుండా, ఇవి ఏమీ లేకుండా నేను పొందుతున్నాననేది నాకు అనుభూతం అయింది అప్పుడు. అలా 10 రోజులు ఉన్నాం అరుణాచలంలో. ఉన్న 10 రోజులు అరుణాచలేశ్వరుడు ఆలయానికి గిరి ప్రదక్షిణ, స్కందాశ్రమం, భగవాన్ ఏ అయితే తిరిగారో అవన్నీ చూడాలని ఆ 10 రోజుల్లో సందర్శించుకున్నాను. సందర్శనం అయిన తర్వాత ఎప్పుడైతే ఒక రోజు ఉండి వెళ్ళిపోయి చెన్నైలో ఫ్రెండ్స్ దగ్గర ఉందాం అనుకున్నానో, 10 రోజులు అయిన తర్వాత వెళ్ళిన వారిలో నేనే ఎక్కువ ఏడ్చింది. ఆనంద కన్నీరు. నేను ఇది విడిచి వెళ్ళను, ఇది నా స్థానం, ఇది నాది అని ఒక దృఢమైన విశ్వాసం మనసు నమ్మింది. అలా రాకుండా ఉండకుండా ఉండలేం కాబట్టి, అక్కడ కుటుంబ పరిస్థితుల వల్ల ఉండలేం కాబట్టి ఏదో బయలుదేరి వచ్చాం. వచ్చిన తర్వాత ప్రతి సెకను అరుణాచలం తప్ప, రమణ మహర్షి తప్ప ఏది ఉండేది కాదు. ఏంటి ఇలా ఉంటుంది, ఎలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నాకు అంతకుముందు రమణ మహర్షి సబ్జెక్ట్ ఏం తెలియదండి. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఆ శాంతిని, ఆనందాన్ని పర్మనెంట్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి అంటే, రమణ మహర్షి యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో అవి చదివితే గనక నాకు ఎంతో కొంత అర్థం అవుతుందని మొదటిసారి ఆధ్యాత్మికంగా రమణ మహర్షి గురించి జీవిత చరిత్ర ఉంది. ఆ జీవిత చరిత్ర వినీలాకాశంలో వింతకాంత్ అనే ఒక గ్రంథాన్ని నేను చదివాను. చదివినప్పుడు ఆకర్షణ అనేది బయట లేదు, నీలోనే ఉంది. ఆ నీలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకుంటమే జ్ఞానం అని అన్నారు. దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలనే ప్రయత్నం అన్నేళ్లుగా జరిగింది. అలా ప్రతి సంవత్సరం అరుణాచలం వెళ్ళటం అంటే సంవత్సరానికి ఒక్కసారి అవకాశం ఉండేది. కుటుంబంలో ఒప్పుకునేవారు కాదు. సంవత్సరానికి ఆ సంవత్సర కాలం ఎంతో ఎదురు చూసే వచ్చే సంవత్సరం అరుణాచలం వెళ్తున్నామే అని ఈ సంవత్సర కాలం గడిపేవాళ్ళం అనమాట. అలా నాకైతే ఆకర్షణ లేదు, కానీ ఆయన నన్ను ఆకర్షించుకున్నారనేది నిజం. మానవుల వల్ల
జరిగే పనులు చాలా ఉంటాయని అనుకుంటాం. కానీ ప్రతి చిన్న సన్నివేశం భగవంతుడు అపారమైన అనుగ్రహం ఉంటే గాని ఇది జరగదు. అందులో అరుణాచలం అంటే ముక్తి క్షేత్రం. అవును. ఇంకా ఎన్నో జన్మలు ఎత్తి 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 విసిగి విసిగి వేసారి 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 ఒక విశ్రాంతి తీసుకునే గొప్ప అనుగ్రహమైన క్షేత్రం అరుణాచలం. అలాంటి అరుణాచలం ఒక సాధారణమైన భగవంతుడంటే ఏంటో తెలియదు, ఒక దీపం వెలిగించడం రాని ఒక ఒక చిన్న మనసుకు ఆకర్షించిందంటే అది ఎంత గొప్పదో, ఆ శక్తి ఎంత గొప్పదో. ఇప్పటి వరకు ఆ శక్తి ఎంత గొప్పదో ఇప్పటి వరకు ఏ మహాత్ముడు తెలుసుకోలేదు. తెలుసుకున్న మహాత్ముడు అందులో మట్టి అయిపోయారు, మాటతో చెప్పలేకపోయారు. నేను ఆకర్షించాను అని అనేది బయట వస్తువుల మీదేనండి ఆకర్షణ. ప్రతి మనిషికి ఆకర్షించటం అంటే బయట వస్తువుల మీద, వ్యక్తుల మీద, పరిసరాల మీద, పదార్థాల మీద ఉంటుంది ఆకర్షణ. కానీ భగవంతుడు మనల్ని ఆకర్షిస్తేనే గాని మనం ఆకర్షితులు అవ్వమని అరుణాచల జీవితం అందరికీ నిరూపిస్తుంది, నాకనే కాదు. మొత్తంగా 10 రోజులు మీరు అక్కడ గడిపారు మొదటిసారి వెళ్ళినప్పుడు. అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత మీలో కనిపించిన మార్పులు ఏమిటమ్మా? మీరు గమనించారా ఏమైనా? మీరు ఇంతకు ముందు చూడనివి, తర్వాత చూసినవి? ఖచ్చితంగా. అంతకుముందు జీవితం అంటే ఏదో సంసారంలో వెళ్ళిపోవటం, పిల్లల్ని చదివించుకుంటాం, ఇదే ఉండేది. కానీ అరుణాచలం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలియని ఆనందం, తెలియని ప్రశాంతత నాలోనే ఉంది, బయట లేదు. దాన్ని తెలుసుకోవాలంటే ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అంతకుముందు జీవితానికి లక్ష్యం ఉండదు. అరుణాచలాన్ని దర్శించుకుని వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి జీవికి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. అలాంటి లక్ష్యాన్నే భగవాన్ రమణ మహర్షి నాకు అనుగ్రహించారు. ఏదైతే శాంతిగా ఉంటుందో, ఏదైతే మనసు ప్రశాంతతగా ఉంటుందో, శాంతి అన్న మాట కూడా నాకు తెలియదు. అలాంటిది అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మనసు శాంతిగా ఉంటుంది అనేది మటుకు అర్థమైంది. ఆ శాంతి కోసం నేనేం చేయాలనే లక్ష్యం ఒకటి ఏర్పడింది. ఇంతకుముందు అన్ని భయాలు, ఏయో బాధలు, ఆనందాలు ఉండే జీవితంలో. కానీ ఇప్పుడు పరమశక్తే నాతో ఉంటుంది, పరమేశ్వరుడే నాతో ఉన్నారన్న విపరీతమైన ధైర్యం పెరిగి నా లక్ష్యానికి ఆయనే కారణం, ఈ లక్ష్యాన్ని చేర్చేది కూడా ఆయనే అని చాలా ఆనందంగా జీవితం గడిచేదమ్మా. నిర్ణయించుకున్నారా ఈ పని చేయాలి నేను అని చెప్పి? ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అరుణాచలం దర్శించుకున్న తర్వాత? అరుణాచలాన్ని దర్శించుకున్న తర్వాత బ్రతికితే పరమాత్మలో ఐక్యం అవ్వటానికే బతకాలి, అలాంటి కాని బతుకు వ్యర్థం అని అనిపించిందమ్మా. ఆ విపరీతమైన ఆ లక్ష్యానికి ప్రయత్నం కూడా ఆయన అనుగ్రహిస్తేనే ప్రయత్నించగలం. సాధారణంగా అన్నీ మన వల్ల అయిపోతాయని అనుకుంటాం. అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత మనకి అనిపించేది అదే గొప్ప అనుగ్రహం అన్నమాట. మన వల్ల కాదు, పరమేశ్వరుడి వల్ల ఇదంతా జరుగుతుందనే అనుభూతి మనకు కలుగుతుంది. నిమిత్త మాత్రం అంతే, చేయించేది చేసేది ఆ పరమేశ్వరుడే. చేయించేది చేసేది పరమేశ్వరుడు అనే భావం అనుభూతం అయిపోతుంది. అనుకుంటాం కూడా కాదు, అది అది పరమేశ్వరుడే చేస్తున్నాడన్న ఆలోచన కాదు, అది లోపల నుంచి అనుభూతం చేస్తూ ఉంటుంది. అది అది అనుభవించినప్పుడు మనం లేవనేది అనుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా అది జరుగుతూనే ఉంటుంది. దేనికి భయం, వ్యతిరేక పరిస్థితులు వచ్చినా నాకేంటి భయం, ఆయన ఉన్నారు కదా అనేది మనకి దృఢమైపోతుంది. ఒక గ్రామంలో ఒక ప్రెసిడెంటే మనకి తోడుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. అలాంటిది సర్వవ్యాపకుడు పరమేశ్వరుడు మనకి తోడుగా ఉన్నారని తెలిసినప్పుడు ఆ జీవితం ఆనందం కాకపోతే వేరేది ఏది ఉండదు. మీరు ఎంతగా లీనమయ్యారో, తన్మయత్వం పొందారో మీ కళ్ళని చూస్తే నాకు అర్థమవుతోంది. కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి మీరు మాట్లాడడం ప్రారంభించినప్పటి నుంచి, అదే గమనించాను. మాణిక్యవాచకర్ అనే ఒక మహాత్ముడు, నన్ను నువ్వు విషపు కోరల మధ్య పెట్టినా పర్వాలేదు, కొండమించి కిందకి త్రోసేసినా పర్వాలేదు, సమస్త సృష్టిలో ఏదైతే చెడ్డుందో అందులో పెట్టేసినా పర్వాలేదు, సప్త సముద్రాల మధ్యలో పడేసినా పర్లేదు, కానీ పరమేశ్వర, అరుణాచలేశ్వర, నీ నామాన్ని ఉచ్చరించిన తర్వాత ఎవరికైతే కళ్ళంట నీళ్లు కారవో వారి మధ్యన మటికి పడేకే ఇది నా విన్నపం అన్నారు. అలా అరుణాచలం అంటేనే ఆత్మ, అరుణాచలం అంటేనే పరమాత్మ.
పరమాత్మని తలుచుకున్న తర్వాత కన్నీళ్లు రాని భక్తుడున్నాడంటే వాళ్ళ జీవితం వ్యర్థం అని మాణిక్యవాచకర్ అంతగా కొనియాడారు. కావాలని వచ్చి కాదు, ఆ ఆనందం లోపల ఉప్పొంగినప్పుడు మహామహులు మహర్షి లాంటి వాళ్ళకే ఆయన ఆపుకోలేకపోయారు. దాన్ని మామూలు మనిషిని నేనంతమ్మా. అమ్మా, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి పూర్తిగా? అంటే ఏ పరిస్థితుల్లో మీరు వెళ్ళారు? వచ్చిన తర్వాత అంటే ఇందాక అడిగాను నేను ఒక ప్రశ్న, వచ్చిన తర్వాత మార్పులు ఏమిటి మీరు గమనించారు మీ జీవితంలో అని చెప్పి. అందుకని ముందుగా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసుకోవాలనుకున్నాము. అంటే ముందు మీరు అసలు పూజలు చేసేవాళ్ళ, శివయ్యని ఎక్కువ పూజించేవాళ్ళ కాదా? ఇప్పుడే పూజించడానికి కారణం ఏంటి అసలు? చిన్నప్పటి నుంచి ఎవరి పిల్లలనైనా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అలాగే నాకు అమ్మా నాన్న చాలా అంటే దైవం కన్నా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఈ రోజున. ఆ రోజు తెలియలేదు, ఏదో అందరూ తల్లిదండ్రులు ఎలా ఉంటారో అలాగే ఉంటారు అనుకునేదాన్ని. కానీ నన్ను ఒక ప్రత్యేకంగా పెంచారు వాళ్ళు. ఎప్పుడూ భక్తి అని కానీ ఒక దేవుడు గుళ్ళోకి వెళ్ళటం కానీ అలాంటివి ఏమీ తెలియదు. కాకపోతే మా ఐబిఎంవరం గ్రామంలో భక్తికి ప్రసిద్ధి. ఎందుకంటే అక్కడ బాపిరాజు గారు అని మీరు వినే ఉంటారు. ఆయన ప్రతి మహాత్ముణ్ణి మా గ్రామానికి ఆహ్వానించేవారు. వచ్చినప్పుడు మేము ఆడుకుంటానికి, అక్కడ ప్రసాదాలు తినటానికి వెళ్ళేవాళ్ళం. భక్తి అంటే ఏంటో తెలీదు, ఇంట్లో పూజే నాకు తెలీదు. నేను చేయను అంటే మా మదర్ ఏమనేది కాదు. అలా ఉన్న నాకు మా తాతగారు, మా నాన్నగారు తాతగారు రమణ మహర్షి ఫోటో మా ఇంట్లో ఉండేది. చూపించి ఈయన పెద్ద మహాత్ముడు అని అనేవారు. అంటే గోచి పెట్టుకున్న ఆయన మహాత్ముడు ఏంటి తాతయ్య అని అనేదాన్ని. మా అమ్మగారు నాన్నగారు రమణ మహర్షిని 3 సార్లు దేహంతో ఉండగా దర్శించారు. అంటే రమణ మహర్షి నన్ను అనుగ్రహించడానికి మా తాతలిద్దరూ కారణమై ఉంటారని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది ఎంతో కొంత మనకు వస్తుంది. అలా ఏ పూజలు తెలియని నాకు 1988వ సంవత్సరంలో నాకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఉద్యోగరీత్యా కాకినాడలో మేము ఉండేవాళ్ళం. ఎప్పుడూ కూడా భగవంతుడి ధ్యాస కానీ, భగవంతుడితో ఉందామని కానీ, భగవంతుడు ఒకళ్ళు ఉన్నారని కానీ ఆలోచనే వచ్చేది కాదు. సరదాగా ఫ్రెండ్స్, సినిమాలు ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళం. అలా ఉన్న టైంలో మనసుకి వ్యతిరేకమని, అంటే నేను అనుకున్నది జరగకపోతే, నేను ఏదైతే అనుకుంటున్నానో అది జరగకపోతే అది బాధే మనకు వస్తుంది. అలా ఏంటో తెలియని వెళుతుండేది, ఏదో బాధ ఉండేది. కానీ దాన్ని తీర్చుకోవటానికి ఎలా అనేది మార్గం దొరకలేదు. నాకు 1990లో ఒక పాప పుట్టింది. పాపకి 4 సంవత్సరాలు వచ్చాక, అంటే 4 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ బంధం యొక్క విలువ కూడా నాకు తెలియలేదు. ఏదో సాధారణంగా అలా సరదాగా జరిగిపోయేది జీవితం, ఇదే జీవితం అనుకున్నాను. ఎప్పుడైతే ఈ పూజలు తెలియవు, ఎవరైనా రమ్మంటే వెళ్ళి ఏదో దండం పెట్టుకుని యాంత్రికంగా వచ్చేదాన్ని, కానీ ఇలా అని తెలియదు. మా వారు నాగార్జున ఫెర్టిలైజర్స్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తారు. ఆయనకి భక్తి ఉండేది, రోజు పూజ చేసుకునేవారు. నన్ను కూడా చేయమని అనేవారు. నేను అసలు చేసేదాన్ని కాదు, వచ్చేది కాదు, ఏదో వెళ్ళి దండం పెట్టుకుంటామే కానీ. ఆయనతో ఎక్కడికైనా గుడికి వెళ్ళి వచ్చేదాన్ని అంతేగాని. పాపకి కొద్దిగా తనంతట తానే చిన్నప్పటి నుంచి దండం పెట్టుకుంటాం తెలుసు. అలా అది పెట్టుకుంటానని దాన్ని గుడికి తీసుకెళ్లాలని తీసుకెళ్లేదాన్ని అంతే. ఎప్పుడైతే 94లో అరుణాచలేశ్వరుడు అనుగ్రహంతో ఆ హృదయంలో ఉన్నది పరమాత్మే తప్ప నేను లేను అని స్పష్టంగా నాకు అర్థమైందో, పూజ చేసినా చెయ్యకపోయినా, ఎక్కడ కూర్చున్నా నుంచున్నా, వంటింట్లో ఉన్నా బెడ్రూమ్లో ఉన్నా, పరమాత్మ తప్ప ఇంకెవరూ లేరనే స్థిర నిశ్చయానికి మనసు వచ్చేసింది. దర్శించుకున్నారు అంటే అంతకు ముందు లైఫ్కి ఇప్పటికి అసలు ఎంత వ్యత్యాసమో చెప్పలేదన్నమాట. అంటే ఒక అనుగ్రహం ఉంటే గురువు కానీ పరమేశ్వరుడు కానీ రెండూ వేరు కాదు. అనుగ్రహం ఉంటే కానీ మనం తలుచుకోలేము వాళ్ళని. అలా ప్రతినిత్యం తలుచుకోవాలంటే మనకి ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, వాటి నుంచి దాటి మన ప్రయత్నం వల్ల తెలుసుకుంటున్నాం అనేది తప్పు. ఆయన అనుగ్రహం ఉంటే ఆయన తలుచుకోగలం అనేది చాలా నిరూపించబడిందమ్మ నా జీవితంలో. అలా నాకు పాప సపోర్టు చాలా ఉండేది చిన్నప్పటి నుంచి. ఇంట్లో సంవత్సరానికి ఒకసారి అరుణాచలం
వెళ్ళే అవకాశం ఇచ్చేవారు. కానీ నాకు ప్రతి నెల వెళ్ళిపోవాలని ఉండేది. ఏం చేయాలో తెలియక పాప 6th క్లాస్కి వచ్చాక నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటంటే పాపని చెన్నై స్కూలింగ్ హాస్టల్లో జాయిన్ చేస్తే నేను నెల నెల ఔటింగ్కి వెళ్ళినప్పుడు అరుణాచలం వెళ్ళొచ్చు కదా, అప్పుడైతే ఎవరు ఏమనరు కదా అని చెప్పి 6th క్లాసు చెన్నైలో సెయింట్ జోసెఫ్ స్కూల్లో జాయిన్ చేశాను. మంత్లీ ఔటింగ్కి మా వారికి కుదిరేది కాదు, నేనే వెళ్ళేదాన్ని. ఫ్రైడే సాయంత్రం ఇద్దరం కలిసి అరుణాచలం బస్సు ఎక్కేసేవాళ్ళం. మళ్ళీ మండే మార్నింగ్ దింపి నేను ఇంటికి వచ్చేదాన్ని. అలా నెల దర్శించుకునే భాగ్యాన్ని పరమేశ్వరుడు కల్పించారు. దాని తర్వాత పాపకి చిన్నప్పటి నుంచి ఇంక అరుణాచలమే. ఎక్కడికైనా వెళ్దాం, వేరే ఊరు వెళ్దాం, సినిమాకి వెళ్దాం అంటే ప్రతి నెల వచ్చినప్పుడల్లా అరుణాచలమే వెళ్ళిపోదాం అమ్మ, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అనేది. ఆ అరుణాచలమే ఏదో మాకు సొంత ఇల్లులా, మా పుట్టిల్లులా, అసలు మా జీవిత గమ్యమే అదని పాప నేను ఆధ్యాత్మికంగా చాలా డిస్కషన్స్ చేసుకుని భగవాన్ ఇలా అనేవారు, ఇది భగవాన్ నివసించిన ఇది అని చాలా ఇద్దరికిద్దరం ఉత్తేజపరుచుకుంటూ మనకి ఎప్పుడైనా జీవితం అంటే అరుణాచలమే అని అనుకునేవాళ్ళం. అనుకోకుండా భగవంతుడు అనుగ్రహమే అని నేను అనుకుంటాను. 3 ఏళ్ల క్రితం పాప నాకన్నా ముందే అరుణాచలేశ్వరుడు పాదాలను చేరుకుంది. కానీ చేరుకోక ముందు వరకు కూడా చాలా ఆధ్యాత్మిక సంపదను పట్టుకెళ్ళింది. నాకు అంతటి తృప్తిని మిగిల్చెళ్ళింది. అది మాటలతో చెప్పేది కాదు. పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే కూడా అందరికీ అన్నీ జరగవు. కానీ ఆయన అనుగ్రహంతో, ఆయన ఆలోచనతోటే అమ్మాయి భగవంతుడి పాదాలను చేరుకున్న సంతృప్తి మటుకి తల్లిగా నేను పొందే ఆనందం చెప్పలేనిది. అది సాధారణంగా పిల్లలు ఎవరైనా వెళ్ళిపోతే కడుపును పుట్టినోళ్ళు చాలా బాధల్లో ఉంటారు అందరూ. కానీ నాకు ఆ బాధను కూడా నేనే ఉన్నాను అని ఆయన మోస్తూ నాకు ఆ ప్రశాంతతనిచ్చిన గురుదేవులు భగవాన్ శ్రీ రమణ మహర్షికి అనేక జన్మల ప్రణతులు. కష్టం వచ్చినప్పుడు మనం నిలబడాలి అని ఆయన ప్రతి సెకను నాకు నిరూపిస్తూనే ఉంటారు. నువ్వు ఇలా ఉండాలి అనే ఆదేశం. మా దర్శించుకున్నారు, అసలు తన్మయత్వంలో ఉన్నారు, అదంతా ఓకే. కానీ అంగ ప్రదక్షిణలు చేయాలన్న ఆలోచన అసలు మీకు ఎందుకు కలిగింది? అది చెప్పాలంటే మొదటగా భగవాన్ శ్రీ రమణ మహర్షి చదివిన ఆధ్యాత్మిక గ్రంథం 63 నాయనార్లు. అంటే తెలుగువారికి నాయనార్లు అంటే పెద్దగా తెలీదు, కొత్తగా ఉంటుంది ఆ పదం. నాయనార్లు అంటే 63 శివభక్తులు, మహాశివభక్తులు. అంటే మన దేశంలో 2 సాంప్రదాయాలు ప్రధానమైనవి. మొదటిది శైవం, రెండవది వైష్ణవం. శైవంలో 63 మహాశివభక్తులు ఉన్నారు, వారినే నాయనార్లు అంటారు. రెండోది వైష్ణవుల్లో 12 మంది ఆళ్వార్లు ఉన్నారు, వాళ్ళనే మహావైష్ణవ భక్తులు అంటారు. ఈ 63 నాయనార్ల జీవిత చరిత్ర పెరీ పురాణాన్ని భగవాన్ శ్రీ రమణ మహర్షి చదివి ఇలాంటి భక్తి నాకు కావాలని మధుర మీనాక్షి గుళ్ళో నాయనార్ల సన్నిధిలో నుంచుని తన్మయంతో కన్నీరు కార్చేవారు. ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని అనుభవంలోకి తెచ్చుకుని తర్వాత కొంతకాలానికి అరుణాచలం చేరుకున్నారు. అరుణాచలం చేరుకున్న తర్వాత 11 సంవత్సరాలు ఏమీ మాట్లాడలేదు. 11 సంవత్సరాల తర్వాత మాట్లాడినప్పుడు ఎప్పుడు ఎవరికైనా సరే నాయనార్ల ప్రస్తావన తెచ్చి ఆయన తన్మయంలో ఉండిపోయి కళ్ళంట బొటుపుట నీళ్లు కార్చేవారు. భగవాన్ రమణ మహర్షినే ఉత్తేజపరిచిన పెరీ పురాణం 63 నాయనార్ల జీవిత చరిత్ర అంటున్నారు, అది తెలుగులో లేదు అని రమణాశ్రమ లైబ్రరీలో ఎక్కడన్నా తెలుగులో దొరుకుతుందేమో అని చాలా ప్రయత్నం చేశాను, కానీ ఎప్పుడూ దొరకలేదు. దొరకకపోతే ఒకసారి నేను రమణ మహర్షిని అడిగాను, భగవాన్ మీరు అనుభవించిన ఆ భక్తి ఆనంద స్థితిని మాకు తెలియచేయండి, మేము చూడాలని ఉంది, ఆ నాయనార్ల గురించి తెలుసుకోవాలని ఉంది అని అడిగేదాన్ని. ఆయన అనుకోవాలి మాధవిని అనుగ్రహించాలని. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి ఎంతో ఆస్తి ఉంటుంది, పిల్లలకి అందరూ ఇచ్చారు, ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, నా రోజులు వెళ్ళొద్దా తర్వాత ఇద్దామని. కానీ గురువు అలా అనుకోరు, నా స్థితి అందరికీ ఇవ్వాలి, నా స్థితి అందరూ పొందాలని ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. 2003లో సంస్కృతం శివభక్త విలాసం నుంచి
తెలుగులోకి తర్జుమా చేసి రమణాశ్రమం వాళ్ళు ప్రింట్ వేశారని తెలిసింది. కానీ ఆ గ్రంథం నా చేతికి రాలేదు. 2005లో అనుకోకుండా ఎవరో పట్టుకొచ్చి ఆ గ్రంథాన్ని ఇచ్చారు, శివభక్త విలాసం. ఆ గ్రంథాన్ని ఇన్నేళ్ళు తపన పడి 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 అడిగాను కాబట్టి వాళ్ళు వచ్చిందంటే దాన్ని ముట్టుకుంటానికి భయం. ఆ భక్తికి నేను తట్టుకోగలనా, నా వల్ల అవుతుందా అని 2005 నుంచి 1 సంవత్సరం కాలం పాటు ఆ గ్రంథాన్ని నేను అలాగే ముట్టుకోకుండా అక్కడే పెట్టాను. తీశాను ఒకసారి, ఒక పేజీ తీశాను, ఇలా పేజీలు తిప్పుతుంటే ఒక పేజీ తీశాను. అందులో శివభక్త విలాసంలో అరుణాచల వైభవం అనే ఒక అధ్యాయంలో గౌతమ ముని చెప్తున్నారు, అరుణాచల గిరి ప్రదక్షిణ యొక్క మహాత్మ్యాన్ని చెబుతున్నారు. ఏమనంటే, ఈ అరుణగిరి ప్రదక్షిణ ఆచరించిన భక్తుల పాదధూళి పుప్పొడి రేణువులై పొడిమి తల్లినే అలంకరింపచేస్తుంది. అలా ఈ భక్తులు సంచరించిన పురవీధులను సందర్శిస్తేనే కైలాస ప్రాప్తి. అంతేకాకుండా పొడుకుని అంటే పాదములతో కాకుండా పొడుకుని ఎవరైతే అంగప్రదక్షిణ ఆచరించారో వారి శరీరం వజ్రతుల్యమై వారు ఇహలోక భోగ పరంపరలు మరి భోగించరు అని చెప్పారు. ఆ మాట నన్ను ఎంత నిద్రపోనివ్వకుండా చేసిందంటే, నేను అంగప్రదక్షిణ చెయ్యాలని ఆ సంకల్పం నన్ను ఉండకుండా అరుణాచలం తీసుకొచ్చింది. ఆ సంకల్పం అసలు ఉండనివ్వలేదు. నేను ఎక్కడుంటే అక్కడ అరుణాచలం వెళ్ళి అంగప్రదక్షిణ చెయ్యని. కానీ పరిస్థితులు, మీరన్నట్టు ఆడవారు అంగప్రదక్షిణకి అర్హత లేదని శాస్త్రం చెప్తోంది. నేను అక్కడ ఉన్న పెద్దవారిని కొంతమందిని అడిగాను. ఒక భక్తుడు అని అనేకన్నా ఒక గొప్ప సాధకుడు రమణాశ్రమంలో చంద్రమౌళి గారు అని ఉంటారు, ఆయన చెప్పారు, అమ్మ పార్వతీదేవే అరుణగిరికి అంగప్రదక్షిణ చేసింది, తర్వాత అర్ధనారీశ్వర తత్వం తీసుకుంది అని. అక్కడ మీరు ఏం చదివారు, ఏం ప్రమాణం అని నేను ఆయన అడగలేదు. ఓహో, అయితే అమ్మే చేసిందా, పార్వతీదేవే చేసిందా, అయితే నేను చేయొచ్చు అనమాట అని అక్కడ ఉన్నవాళ్ళని నాకు సహాయం చేయమని అంగప్రదక్షిణకి రమ్మని అడిగాను. తెలుగు వారందరూ మేము రాము, అసలు ఆడవాళ్ళు అంగప్రదక్షిణకి అర్హత లేదు, అందులో నువ్వు చేయటం చాలా తప్పు, కుదరదు అన్నారు. నేను రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి, భగవాన్ మీరు ఈ ప్రాంతం అంతా అరుణగిరి ఎంతవరకైతే గిరి రూపంగా ఉందో మీరు అడుగు పెట్టని చోట్లేదని మీరే చెప్పారు, నేను అంగప్రదక్షిణ చేయటానికి నాకు అర్హత లేదా, నాకు అవకాశం కల్పించండి అని భగవాన్ దగ్గర చాలా సార్లు ఏడ్చేదాన్ని. కానీ అంగప్రదక్షిణ చేసేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరు వచ్చినా రాకపోయినా నాకు అరుణాచలేశ్వరుడు తోడున్నారు అని చెప్పి మొదట రమణాశ్రమం దగ్గర మొదలుపెట్టి కొంచెం దూరం వెళ్ళేసరికి దేహం యొక్క ప్రభావం ఉంటుంది కదా, దాని వామిటింగ్స్ అవన్నీ అయిపోతుంటే మనసు ముందు ఏదన్నా మంచి సంకల్పం చేస్తుంది, చేసిన తర్వాత అది ఆ ప్రయత్నంలోకి వచ్చేసరికి వద్దు వెనక్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. వ్యతిరేకత వల్ల నేను ఇది చేయలేను అనే మనల్ని దిగజారు చేస్తుంది ఆ తలంపు. ఆ తలంపు ఎప్పుడైతే దిగజార్చిందో బాడీ కూడా సహకరించదు. అప్పుడు నాకు అనిపించింది, ఈశ్వర అనేక కోట్ల మంది ఉన్నారు నీకు, ఎవరికి అయిన శిక్ష నాకు ఎందుకు విధించావు, ఈ సంకల్పాన్ని నాకు ఎందుకు ఇచ్చావు, నేను ఇది చేయలేని నాకు అందులో కొంచెం ఒళ్ళుగా ఉంటాను, నేను రోల్ అవ్వాలంటే చాలా కష్టమైన పని, ఎందుకు ఇలాంటి అవకాశం నాకు ఇచ్చావని చాలా ఏడ్చాను. కొంచెం దూరం కూడా చేయకుండా వచ్చి మళ్ళీ రమణ మహర్షి ఆలయానికి వచ్చి, భగవాన్ అరుణగిరి అంగప్రదక్షిణ చేయటానికి ఇంత కష్టమా, మీరే నాకు ఏదైనా సహాయం చేయాలని భగవాన్ సమాధి చుట్టూ చాలాసేపు తిరిగాను. తిరిగితే ఒక ధైర్యం వచ్చింది, ఎందుకు చేయలేను, చేయగలవు నువ్వు అనే ఒక భరోసా భగవాన్ ఇచ్చినట్టు అనిపించి అప్పుడు మొదలుపెట్టానమ్మా. ఎవ్వరూ సహాయం రాని వాళ్ళందరూ కూడా వచ్చి పాద నమస్కారం చేసి అలా అరుణగిరి ప్రదక్షిణ చేస్తుంటే ఎంతమందో వచ్చి నాకు పాద నమస్కారం చేస్తే నేను ఆశ్చర్యపోయేదాన్ని. ఒక స్త్రీ అంగప్రదక్షిణ చేయటం ఏంటని అరుణాచలం అందరూ, గుడి వాళ్ళు, ఆ గ్రామాల వాళ్ళు, భక్తులు, రమణాశ్రమం వాళ్ళు, తెలుగువారు అందరూ వచ్చి విచిత్రంగా చూసేవారు. ఇంత కష్టమైన పనికి మనము సహాయం చేద్దామని వారందరూ నాకు సహాయం వచ్చారు. అలా
అంగప్రదక్షిణ అనేది మాటలతో చెప్పిన, మీ అందరికీ తెలుసు అరుణాచల్ గిరి ప్రదక్షిణ ఎంతో కష్టమైంది, పాదాలతో నడవటమే. అలాంటిది ఇంతటి దేహాన్ని దాని చుట్టూ తిప్పించుకుని అది పరమశక్తి అని మనకి విశ్వాసం కల్పించకపోతే మనం తిరగలేం. అలాంటిది అంత ప్రదక్షిణ చేయించుకుంటున్నారంటే ఆ శక్తి ఎంత గొప్పది. మనం కాదు ఇక్కడ. ఇంతలా ఉన్న శరీరంతో ప్రదక్షిణ చేయించడమే కష్టమైనప్పుడు అంగ ప్రదక్షిణ చేయిస్తున్నారు. అందులో మామూలు కూడా కాదు, 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్లు ట్రాఫిక్ ఉంటుంది, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ టైంలో అసలు రోడ్డు బాగుండేది కాదు, పెద్ద పెద్ద రాళ్ళు ఉండేవి. ఇంత కష్టం ఉన్నా కూడా నాకు లెగిసి వెళ్ళిపోవాలని అనిపించకుండా కాపాడిన గురువు యొక్క అనుగ్రహాన్ని ఏమని మాటలతో చెప్పగలను. 14 కిలోమీటర్లు అంటే అది మాటలు కాదమ్మా. మీకు మధ్యలో ఏం ఇబ్బందులు ఎదురు కాలేదా? ఉంటాయి కదమ్మా, ఇబ్బందులు లేకుండా ఏం లేదు. కానీ ఇబ్బంది అని అనిపించకుండా చేసింది ఆయన అనుగ్రహం. ప్రదక్షిణ చేసిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఈ శివభక్త విలాసాన్ని మొదలుపెట్టి అప్పుడు చదివాను. చదివిన ప్రతి భక్తుల్లో నా మనసుని లోపలుంచి మాధవి అనే ఆలోచన బయటికి రాకుండా ఆయన ఆ భక్తుల్లో లీనం చేయించిన అనుగ్రహం అరుణగిరి అంగప్రదక్షిణ వల్లే సాధ్యమవుతుందని నాకు అనిపించింది. పరమేశ్వరుడు అర్థం అవ్వాలంటే పక్కన కట్టుకున్న భర్తే అర్థం కాదు. అలాంటిది పరమేశ్వరుడి యొక్క భక్తులు అర్థం అవ్వాలంటే చాలా ప్రపంచంలో కష్టమైన పని అదొకటేనమ్మా. అంగప్రదక్షిణ తర్వాత ఒక్కొక్క భక్తుడు జీవిత చరిత్ర చదివి అసలు ఇలా భక్తుడిని ఈశ్వరుడు అనుగ్రహిస్తారా, ఇదంతా నమ్మేలా లేదే, ఇదంతా నిజమా అని రాసిన ఆయన్ని అర్ధరాత్రి 12ంటికి ఫోన్ చేసి ఇది నిజమేనా అండి, మీరు ఏమైనా కల్పించి రాశారా అని అడిగేదాన్ని. ఆయన నవ్వుతా, లేదమ్మా ఇందులో నా సొంతం ఏమీ లేదు, ఏ గ్రంథం అయితే శివభక్త విలాసం భగవాన్ మనకి ప్రతిపాదించారో ఆ గ్రంథాన్ని నేను తర్జుమా చేశాను, కానీ దీన్ని ముట్టుకునే రైట్ నాకు లేదమ్మా అనేవారు. ఇదేంటండి ఈశ్వరుడు రూపం కట్టుకుని వచ్చేయటం ఏంటండి, అసలు ఏంటి భక్తుడి కోసం భగవంతుడి రూపం కట్టుకు రావటం ఏంటి, అతి చిన్న విషయాన్ని కూడా ఆయనే స్వయంగా వచ్చి తీర్చటం ఏంటి, ఇదంతా అర్థం కావట్లేదండి అంటే ఇవన్నీ కూడా నిజమమ్మా అన్నారు. అమ్మ, ఇందాక నుంచి మీరు మాటల్లో అంటున్నారు నాయనార్లు అని, అంటే మనకి ఆళ్వార్లు ఇవి మనకి తెలిసిన చాలా మంది, అంటే మనం ఎక్కడికన్నా టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడైనా ఆలయాల్లో మనం దర్శించుకుంటాం వారిని కూడా. అయితే నాయనార్లని చాలా అరుదుగా ఆ పదం కూడా వింటూ ఉంటాం. బట్ మీరు కంప్లీట్గా వారి గురించి తెలుసుకున్నారు మీరు. సో మాకు కూడా ఒకసారి వివరిస్తారా, అసలు నాయనార్లు అంటే ఎవరు, ఎవరిని అంటారు, ఏ విధంగా మనం వారి గురించి తెలుసుకోవచ్చో కూడా చెప్పండి. మొదటిగా నాయనార్లందరికీ మన పాదాభివందనాలు. నాయనార్లు అంటే ప్రేమతో త్యాగంతో కూడిన భక్తి, పరమధర్మంగా పరమేశ్వరుణ్ణి దాసుల్ని నమ్రతతో నిరంతరం సేవిస్తూ జీవిస్తూ భక్తి ప్రేమకి తార్కాణంగా చరిత్రలో నిలిచిపోయిన మహాశివభక్తుల్నే నాయనార్లు అంటారు. ఈ నాయనార్లు 63 మంది, వారిలో 3 స్త్రీలు కూడా ఉన్నారు. నాయనార్లు అంటే జాతి మత కుల విచక్షణ లేకుండా పరమేశ్వరుడు అంటే మనకి సాధారణంగా మన ధర్మంలో బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న వాళ్ళని, రాజుల్ని, వీరే భక్తికి అర్హతని చాలా మనకి దాన్ని ఇంజెక్ట్ చేశారు మనకి మన పెద్దలందరూ. కానీ వీరి చరిత్రలు ఎప్పుడైతే మనం పరిశీలిస్తామో ఏ సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, దేహం స్త్రీయా మగ అనే సంబంధం లేకుండా పరమాత్మ ఇన్నాళ్ళు మనకి మన ధర్మాలు, మన శాస్త్రాలు, మన పెద్దలు, గురువులు కైలాసంలో ఈశ్వరుడు ఉన్నారని చెప్పారు. అలాంటి కైలాసం చేరుకోవాలంటే మన వల్ల కాదు, మనం ప్రయత్నించినా అయ్యేది కాదు. ఏదో ఈ కైలాస మానసరోవర్ అంటే డబ్బులుంటే వెళ్ళి చూసి రావచ్చు, అది కూడా ఆయన అనుగ్రహం కావాలి. అలాంటి సర్వత్రా నిబిడీకృతమైన పరమ చైతన్యం పరమేశ్వరుడు రూపం కట్టుకొచ్చి వారికి దాహం వేస్తే మంచినీళ్ళు ఇచ్చే చిన్న విషయాన్ని కూడా సొంతంగా రూపం ధరించి వచ్చి చేశారంటే ఆ నాయనార్లు
మన భారతీయ సంస్కృతిలోనే, మన భారతీయ ఆధ్యాత్మిక సంపదలోనే వారుండబట్టే మన దేశం ఇంత సుభిక్షంగా ఉందని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే వారందరూ ఎక్కడెక్కడోళ్ళో, వాళ్ళకి చదువుకున్నోళ్ళు కాదు, లేకపోతే వారికి దేవుడంటే తెలియదు కూడా వాళ్ళకి అసలు. అలాంటి వాళ్ళు, అలాంటి నాయనార్లు 3 మార్గాలలో పరమేశ్వరుని చేరుకున్నారు. అందులో గురు లింగ జంగమ అంటే గురువును కూడా ఈశ్వరుడిగానే భావించారు వారు. అలాగే ఆలయంలో శివలింగాన్ని పూజించి వారు ముక్తి పొందారు. ఈ జంగమ అనేది మన వైపు తెలియదు. అంటే మనకి తెలుస్తుంది మహేశ్వర పూజ ఒకటే తెలుసు, కానీ వీరు మాహేశ్వర పూజను చేసేవారు. మాహేశ్వర పూజ అంటే ఎవరైతే రుద్రాక్ష విభూది ధరించి పరమేశ్వరుడు కోసం నిరంతరం వారి సేవలో తరించాలని ధ్యేయంగా పెట్టుకుని కాలాన్ని గడుపుతారో వారిని మాహేశ్వరులు అంటారు. మహేశ్వరుడికైతే మామూలుగా ఉంది, మాహేశ్వరులు వీళ్ళు. వారు వచ్చినప్పుడు వారి సేవ చేసుకుని తరించిన వాళ్ళమ్మ వీరందరూ. చాలా కష్టమైంది. ఎదురుగుండా దేవుడు వచ్చి నిలబడితేనే దేవుడా కాదా అని ఆలోచించే రోజులు ఇవి, అనుమానించే రోజులు. అలాంటిది శివభక్తుణ్ణి పట్టుకుని సాక్షాత్తు పరమాత్మే ఇలా రూపం ధరించి వచ్చారని భావించి పరమేశ్వరుడు వస్తే ఏం చేస్తామో, తను మన ధనములు అర్పించుకోవాలనేది ఒక్క తమిళనాడులో ప్రత్యేకించి చోళ దేశంలో చాలా బాగా చూస్తామమ్మా ఈ మాహేశ్వర పూజ. అలా మీకు ఇందులో మన తెలుగు వారికి తెలుసుంది భక్త సిరియాలని తెలుసు, భక్త సిరియాలు తెలుసు. భక్త కన్నప్ప కూడా 63 నాయనార్లో ఒక నాయనారు. ఈ భక్త సిరియాలు తెలుసు కాబట్టి భక్త సిరియాల తండ్రి ఒక మాహేశ్వరుడు, ఆయన వచ్చింది ఈశ్వరుడో కాదో తెలియదు, ఒక మాహేశ్వరుడు వస్తే ఆయన అడిగారని ఒక్కగానొక్క కొడుకుని కోసి వండి పెట్టిన చరిత్ర మనకు తెలుసు. అది మాహేశ్వర పూజ ఎంతటి స్థితిలో జరుగుతుందంటే దాన్ని దర్శిస్తే అంత విపరీతంగా భక్తుడిని భగవంతుడు అనుగ్రహించారు, భక్తుడు ఆ స్థితిలో ఉంటారు. అలాంటి చరిత్రలు అమ్మాయి నాయనార్లు. మా అసలు ఈ నాయనార్లు ఏ కాలానికి చెందినవారు? అంటే ఎన్నో ప్రమాణాలు మనకి చెప్తూ ఉంటారు, కానీ మనకి ప్రధానంగా భక్త కన్నప్ప మన తెలుగువారందరికీ తెలుసు. ఆయన ఏ శతాబ్దం వారో ఇప్పటి వరకు ఎవరో కనుక్కోలేకపోయారు, ఇంత మనకి టెక్నాలజీ ఉన్నా. కానీ మిగతా 62 మంది నాయనార్లు కూడా 5వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు చరిత్ర రికార్డ్ అయి ఉంది. వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ ముక్తి చెందారు, మధ్యలో ఈశ్వరుడు వచ్చి ఎలా అనుగ్రహించారు అనే సాక్ష్యాలు మనకి ఇప్పటికీ ఉన్నాయమ్మా. ఇప్పటికీ మనం చూడొచ్చా? ఖచ్చితంగా ఆయా క్షేత్రాల్లో తప్పకుండా దర్శించవచ్చు. దానివల్లే మన సాంప్రదాయాలు, సంస్కృతి, మన విశ్వాసాలు నిలబడుతున్నాయి. ఎన్నో కోట్ల శివభక్తుల నమ్మకం అమ్మ ఇది. విన్నారుగా, మాధవి గారికి అరుణాచలం మాధవి అనే పేరు ఏ విధంగా వచ్చింది? అరుణగిరి అంగ ప్రదక్షిణ చేసే సమయంలో వారికి ఎదురైన అనుభవాలేమిటి? అలాగే నాయనార్లంటే ఎవరు? ఈ వివరాలు ఈ కార్యక్రమంలో తెలుసుకున్నాం కదా. తదుపరి కార్యక్రమంలో నాయనార్ల చరిత్ర మనకి ఎక్కడ లభిస్తుంది, అలాగే దేవార క్షేత్రాలంటే ఏమిటి, ఈ వివరాలు తెలుసుకుందాం.